కంగారు ఎందుకండి, వస్తుంది ఆగండి అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్న దేవరా ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే ఇప్పటికే ఆయుధ పూజ సాంగ్ రేపే వస్తుందని ఒక పోస్టర్తో, ఒక మంచి యాక్షన్ పోస్టర్తో అయితే అది వదిలారన్నమాట అప్డేట్ని. సో మరి ఆ అప్డేట్కి ప్రకారం ఇచ్చిన టైం ప్రకారం సాంగ్ అయితే రిలీజ్ అవ్వలేదు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ప్రొడక్షన్ హౌస్ పైన ఫుల్ యాంగ్రీగా ఉన్నారు. ఎందుకు టైంకి చెప్పిన టైంకి అప్డేట్స్ ఎవరేంటి అని చెప్పి. ఇలాగే చాలా సినిమాలు కూడా చెప్పిన టైంకి అప్డేట్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ అంతా ఇలా ఫైర్ అవుతూ ఉంటారు. మరి ఈ సినిమాకి అందులోనూ దేవరా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా, దాని మీద పడిపోయి దాన్ని ట్రెండ్ చేసేద్దామని. మరి ఈ తరుణంలో ఒక అప్డేట్ ఇచ్చి సాంగ్ రేపే అని చెప్పి అది రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, మీరు కంగారు పడకండి, ఎందుకంటే ఈ సాంగ్ని ఇట్లా లిరికల్ వీడియోలో చూసేది కాదు. దీన్ని మీరు డైరెక్ట్గా థియేటర్లో చూస్తేనే మీకు ఒక ఏదైతే ఆ ఫ్లేవర్ ఉంటుందో, ఆ కిక్ ఏదైతే ఉంటుందో మీకు ఆ థియేటర్లోనే వస్తుందని చెప్పి ఆ ఫ్యాన్స్కి కొంచెం సర్ది చెప్పారనమాట. ఎందుకంటే మాకు రిలీజ్ చేయడానికి మా దగ్గర కంటెంట్ రెడీగా ఉంది, బట్ ఎందుకంటే ఒక్కసారి మీరు థియేటర్లో సాంగ్ చూస్తేనే ఆ సాంగ్ని హై ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళైతే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఫ్యాన్స్ కింద ఆవేశంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, మాకు సాంగ్ కావాలని చెప్పి. ఒకవేళ చెప్పకపోతే వాళ్ళంతా ఫీల్ అయ్యేవాళ్ళు కాదేమో. అనౌన్స్మెంట్ ఇచ్చి పోస్టర్ ఇచ్చి కూడా సాంగ్ ఇవ్వలేదని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మరి ఈలోపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, సినిమా విడుదలయ్యేలోపు సెప్టెంబర్ 22న. సో మరి ఆ తారీఖుకి ఆ సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, లేదంటే నిజంగానే డైరెక్ట్గా థియేటర్లో చూడాలని ఫ్యాన్స్ అంతా గాబరా పడుతున్నారు. మరి ఏమైనా ఫ్యాన్స్ ఆవేశాన్ని మట్టుకు ఆపలేకపోతున్నాం ఈ విషయంలో. మరి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు సాంగ్ ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత మంచిదేమో అనిపిస్తుంది. మరి దేవరా సెప్టెంబర్ 27 విడుదలవుతుంది. ఆ లోపు సాంగ్ ఇస్తారా, లేదంటే డైరెక్ట్ ఆ రోజు 1 AM షోలో సాంగ్ చూసుకోవడమేనా అనేది ఫ్యాన్స్ అంతా ఫుల్ టెన్షన్గా ఉన్నారు. మరి చూడాలి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇంకెలాంటి డెసిషన్ తీసుకుంటారు.